సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రావణ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలోనే అమ్మవారికి సంబంధించినటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని స్త్రీలు చాలా విశేషంగా నిర్వర్తిస్తూ ఉంటుంటారు. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? అందరికీ వచ్చేటువంటి పెద్ద ధర్మ సందేహం. ఏమండి గురుగారు, మొదటిగా రేపే శుక్రవారం ఉన్నారు, రేపు చేసుకోవాలా, లేకపోతే రెండో వారం చేసుకోవాలా, లేకపోతే మూడో వారం చేసుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి సందేహం అందరికీ కూడా ఉంది. ఈ విషయం గురించి ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. అయినా సరే అందరికీ కూడా దీని మీద పూర్తిగా అవగాహన లేదు. అందరూ కూడా ప్రత్యేకించి ఫోన్ల ద్వారా అవ్వచ్చు, వివిధ రకాలైన మాధ్యమాల ద్వారా అందరూ కూడా అడుగుతున్నారు. వారందరి యొక్క సందేహం నివృత్తి చేయడం కోసం మరలా ఈ వీడియో చేయడం జరుగుతోంది. కథలో వరలక్ష్మీ వ్రతం కథలో వివరంగా చెప్పారు. పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహణ చేసుకోవాలి అని. పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారమే రెండవ శుక్రవారం. ఈ నెల ఆగస్టు 16వ తారీఖు అయింది. ఆ రోజునే అందరూ కూడా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహణ చేసుకోవాలి. దీనిలో ఎటువంటి సందేహం కూడా ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా అనివార్య కారణాల రీత్యా ఆ రోజు వ్రతం చేసుకోవడానికి వీలు కుదరకపోతే కనుక 3వ వారమైనా సరే 4వ వారమైనా సరే చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా మనం చేసుకోవాల్సింది పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఈ నెల ఆగస్టు 16వ తారీఖున నిర్వహణ చేసుకోవాలి. ఆ శుక్రవారానికి ముందు రోజు రాత్రే చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మామిడాకుల చేత ఇంటిని అలంకరణ చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానాలు చేసి పూజామందిరానంతా కూడా పూల చేత, పసుపు కుంకుమల చేత, రంగబల్లుల చేత చక్కగా అలంకరణ చేసుకుని ఆ రోజును మీ ఇంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించుకుని ముందుగా గణపతి పూజ, తర్వాత అమ్మవారిని కలశ రూపంలో చక్కగా విశేషంగా అలంకరణ చేసుకుని వరలక్ష్మీదేవిగా ఆవాహన చేసి చక్కగా శ్రీ సూక్తంతో అష్టోత్తరనామాలతో అమ్మవారికి పూజా కైంకర్యాలను కూడా సమర్పణ చేసి ఎవరి శక్తి అనుసారము వారు నివేదనలు అంటే 9 రకాలు అవ్వచ్చు, 3 రకాలు అవ్వచ్చు, మన శక్తి కోసం చేసుకోవాలి తప్ప ఏదో గొప్ప కోసం 10 మంది ఆడవాళ్ళని పిలిచాం కదా, వాళ్ళ ముందు గొప్ప కోసం కదా అని చెప్పి విశేషంగా చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మనకి శక్తికి మించి చేయకూడదు, అలా అని చెప్పి శక్తికి తక్కువ చేసి కక్కుర్తి చేసి అస్సలు చేయకూడదు. కాబట్టి అమ్మవారిని చక్కగా వరలక్ష్మీదేవిని కలశ రూపంలో ఆవాహన చేసి చక్కగా అష్టోత్తరాలతో పూజా కైంకర్యములన్నీ కూడా సమర్పణ చేసి అమ్మవారికి సంబంధించిన తోరం ఉంటుంది. ఆ తోరాన్ని చేతికి కట్టుకుని కథాక్షుతుల శిరస్సును ధరించి కొంతమంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారి కాళ్ళకి చక్కగా పసుపు రాసి కంఠానికి గంధాన్ని అలంకరించి కుంకుమ పెట్టి వస్త్రము, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలము ఇవన్నీ కూడా ఆ ముత్తైదువులకు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. అంతేకాదు ఆ రోజున భర్త యొక్క అత్తమామల యొక్క ఆశీర్వాదం కూడా చాలా చాలా ముఖ్యం. ఆ వరలక్ష్మీ వ్రతం కథలో చాలా విశేషంగా ముఖ్యంగా చెప్పబడింది అదే. ఆ చారుమతీదేవికి వరలక్ష్మీ అమ్మవారు కనబడడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ప్రతి నిత్యము కూడా భర్తను అలాగే అత్తమామను కూడా దైవములాగే భావన చేసి చూస్తూ ఉండేది. అందుచేతే ఆ వరలక్ష్మీ అమ్మవారు చారుమతీదేవికి కలలో కనపడి ఈ వ్రతాన్ని అంతా కూడా ఉపదేశించింది. కాబట్టి మనం కూడా పూజ చేసేయడం కాదు, ఏదో ఆ ఒక్కరోజు విశేషంగా ఉదయాన్నే లేచిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ ఒక్కరోజే భర్తకి గౌరవం ఇవ్వడం కాకుండా ప్రతి నిత్యము కూడా భర్తకి చక్కగా గౌరవాన్ని ఇస్తూ భర్త యొక్క ఆశీర్వచనాన్ని పొందుతూ ఉండాలి. అందరూ కూడా ఆ వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి యొక్క పూజను చేసి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. స్వస్తి.